నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని సిటీఆర్ఏ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు ఒక రైతుకు 5,000 రూపాయల చొప్పున నిధులు ఇస్తున్నారని, పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదల చేసిందని అన్నారు. రెండో విడతగా మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. కందుకూరు నియోజకవర్గంలో 32,000 మంది రైతులకు 21.46 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి నియోజకవర్గ రైతుల తరపున ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీఆర్ఐ సైంటిస్టులు వరప్రసాద్, అనురాధ, ఏడి శేషారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, నాయకులు చిలకపాటి మధుబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతు సోదరులకు అలాగే మన రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 మంది రైతు సోదరులకి వాళ్ళ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000 అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 7,000 రైతు సోదరుల అకౌంట్లో రాష్ట్రంలో 3,174 కోట్ల రూపాయలు ఈరోజు రైతు అకౌంట్లో జమ చేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి రైతు కుటుంబాల పట్ల, రైతుల శ్రేయస్సు పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే చెప్పాడో అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 ఇస్తామని చెప్తే చూచా తప్పకుండా 2,000 రోజు మన అందరి అకౌంట్లో జమ చేస్తున్న ముఖ్యమంత్రి గారికి కందుకూరు నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సిటీఆర్ఐ సైంటిస్టులు సోదరి అనురాధ గారికి, అలాగే కేవీకే ప్రసాద్ గారికి ఒక స్కీమ్ తయారు చేసి ఒక ట్యాక్టీస్ ఏ రోజు కూడా దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేసుకునే ఫలితంగా ఒక దార్శనికతలో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ లేని ముఖ్యమంత్రి పనిచేస్తే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అయినా కూడా రైతు కుటుంబాలు ఇబ్బందులు గురిగారని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి మన అందరూ కూడా సానుకూలంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఆర్ఎస్కేలో కూడా యూరియాను మన నియోజకవర్గంలో ఎక్కడ ఊరికి రైతుకి ఇబ్బంది రాకుండా ఉండే విధంగా నేను కూడా ఈడీ గారికి ఎప్పటికప్పుడు మాట్లాడి అన్ని మండలాల్లో వ్యవసాయం ఎక్కువగా చేసే గ్రామాల్లో ఎలాంటి ఎరువుల కొరత ఉండకూడదని చెప్పి నేను ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాం. మన ప్రాంతానికి కూడా నెలకి 10,000 టన్నులు యూరియా కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మీకు కూడా ఏదైనా ఇంకా ఇబ్బంది ఉన్న గ్రామాలు ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం యూరియా ఎక్కువ వాడడం వల్ల మన సైంటిస్ట్ ప్రసాద్ గారు కూడా చెప్తారు క్యాన్సర్ ఎక్కువ వస్తుందని చెప్పి చెప్తారు. మనం కూడా కొంచెం టెక్నాలజీ వైపు పోవాలి. రైతు వైపు పాత రోజుల్లో కాకుండా వాళ్ళ సౌచర్య సలహాలు తీసుకొని ఖర్చు తగ్గించుకొని ఆదాయం కూర్చే మార్గాలు ఎత్తుకురాని మనందరం కూడా ఈ నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి అందరూ కూడా మెలకుతో కొత్త విత్తనాలు తీసుకోవడం కానీ, అలాగే కొత్త నైపుణ్యంతో డ్రోన్ చూసాం ప్రమాణంగా మనం వ్యవసాయం బాగా మెరుగుగా పనిచేయాలంటే ఖర్చు ఎంత ఉంటుందో అలాగే డ్రోన్తో పనిచేసుకుంటే దాంట్లో ఖర్చును తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునే వైపు మీరు అందరూ కూడా వ్యవసాయాన్ని చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరందరూ కూడా మన నియోజకవర్గంలో కూడా 32,000 మంది రైతులకి 21,46 లక్షలు ఈ రోజు మన నియోజకవర్గంలో రైతుల అకౌంట్లో జమ కాబోతున్నారు. మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మొన్న అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రాక్టర్ కూడా ఉన్న ఆగ్రో ఇండస్ట్రీస్ ని తయారు చేసి ఏ వస్తువు కూడా కూడా ట్యాక్స్ మొత్తం తగ్గించిందంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కుటుంబాల పట్ల ఎటువంటి ఆలోచనతో మీ అందరూ సపోర్ట్ చేస్తుందో మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి, అదేవిధంగా ప్రతి రైతు కుటుంబంలో ఆ రోజు మనందరం కూడా వ్యవసాయ
కుటుంబంలో అమ్మాయిలు ఇచ్చే పరిస్థితి లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ప్రారంభించి తీసుకొచ్చిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ రోజు అటువంటి మన నాయకుడు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఉన్నాక వీడిగా మన అగ్రికల్చర్ మంత్రి గారు కూడా అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.